వెల్కమ్ టు స్టూడియో అండ్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. రాజధానిలో టిట్కో ఇళ్లను పరిశీలించిన మంత్రి నారాయణ. పేదల సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి. పల్నాడు ఎస్పీని కలిసిన రషీద్ తల్లి. హంతకుని వెనుక ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని వేడుకోలు. తెలంగాణ ఐఏఎస్ స్మితా సబర్వాల్కు ఏపీలోనూ నిరసన సేగ. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని దివ్యాంగుల డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే కడప జిల్లా వేంపల్లి పట్టణంలో ఇటీవల జరిగిన దొంగతనం కేసును వేంపల్లి పోలీసులు ఛేదించారు. జూన్ 19వ తేదీన పట్టణ పరిధిలోని బండల ఉత్తన్న వీధిలో సయ్యద్ నూర్జహాన్ ఇంట్లో దొంగలు బంగారాన్ని వెండిని దోచుకెళ్లారు. ఈ ఘటనపై బాధితురాలు సయ్యద్ నూర్జహాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేంపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ వేంపల్లి టౌన్ కు చెందిన షేక్ జాఫర్ సాదక్ అనే ఇద్దరు ముద్దాయిలను మండల పరిధిలోని అలిరెడ్డిపల్లె పాపాగ్ని నది బ్రిడ్జ్ వద్ద ఇద్దరు దొంగలను వేంపల్లి సిఐ చాంద్ బాషా సిబ్బంది కలిసి అరెస్ట్ చేసినట్లు పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ వెల్లడించారు. అరెస్ట్ అయిన వారి వద్ద నుంచి బంగారాన్ని వెండిని రికవరీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వాటి విలువ దాదాపు 48 లక్షల రూపాయలు ఉంటుందని ఆయన చెప్పారు. అరెస్ట్ అయిన ఇద్దరు ముద్దాయిలను రిమాండ్కు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. సయ్యద్ నూర్జహాన్ బండల ఉత్తన్న వీధిలో ఇల్లుంది. వీళ్ళు కడపకు పని నిమిత్తం 2 రోజుల కిందట వెళ్ళి ఉంటే ఈ మధ్యకాలంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ హౌస్ లాక్ బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి 8.8 తులాస్ గోల్డ్ మరియు 60 తులాల వెండి దొంగిలించడం జరిగింది. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి అర్బన్ సిఐ వేంపల్లి అర్బన్ సిఐ చాంద్ బాషా ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ జాఫర్ 20 years ఇతను కూడా బిడాలమిట్ట వేంపల్లి మరియు సయ్యద్ దాస్ తండ్రి అమ్మర్ 21 years ఇతను కూడా బిడాలమిట్ట ఇద్దరు కలిసి ఈరోజు ఉదయం 11 గంటలకు మొదటూరు వెళ్తూ ఉండగా చాంద్ బాషా వారి సిబ్బంది అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు సెర్చ్ చేస్తే ఇంటాక్ట్గా 8.8 తులాస్ గోల్డ్ 65 తులాస్ వెండి దొంగిలించబడినటువంటి ఆభరణాలన్నీ కూడా దొరికినాయి. సో వీరు ఇంట్రాగేషన్ చేస్తే ఆ రోజు 19వ తారీఖు కన్ఫెషన్ మేరకు ఈరోజు అరెస్ట్ చేసి మరి అతను బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు అత్యాచార సంవత్సరంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. బద్వేల్ మైదుకూర్ రోడ్డులోని మొబైల్ మార్ట్ షాప్ లో 3 విలువైన మొబైల్స్ ఇద్దరు వ్యక్తులు చోరీ చేశారు. నిన్న సాయంత్రం మొబైల్ రిపేర్ అంటూ ఇద్దరు వ్యక్తులు మొబైల్ మార్ట్ షాప్ కు వచ్చారు. ఒక వ్యక్తి షాపులోని అబ్బాయితో మాటలు కలిపి దృష్టి మళ్లించడంతో మరో వ్యక్తి తన చేతివాటం చూపించి మొబైల్స్ తను తెచ్చుకున్న చేతి సంచిలో వేసుకుని అక్కడి నుంచి ఇద్దరు వ్యక్తులు జారుకున్నారు. డిస్ప్లేలో ఉన్న 3 మొబైల్స్ కనిపించకపోవడంతో సీసీ ఫుటేజ్ పరిశీలించడంతో చోరీ దృశ్యాలు బయటపడ్డాయి. దీంతో ఆ మొబైల్ షాప్ యాజమాని పోలీసులను ఆశ్రయించాడు. బద్వేల్ అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా కేంద్రం కాకినాడలో ఆగస్టు 15 నుంచి 5 ప్రాంతాలలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించుతున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ భావన చెప్పారు. ఆమె ఎస్సీ పి సత్యకుమారి ఇతర అధికారులతో కలిసి అన్నా క్యాంటీన్లను ప్రతిపాదించిన ప్రాంతాలను సందర్శించారు. ఏర్పాట్లను పర్యవేక్షించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జగన్నాథపురం, అన్నమఘాటి, సంత చెరువు, వివేకానంద పార్క్, డైరీ ఫారం సెంటర్, బోట్ క్లబ్ ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతిపాదిత ప్రాంతాలలో అన్నా క్యాంటీన్ల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15 నాటికి 5 అన్నా క్యాంటీన్లు సిద్ధం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట స్మార్ట్ సిటీ ఎస్ఈ వెంకట్రావు తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మార్నింగ్ 5:30 నుంచి అన్ని శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ అండ్ అన్నా క్యాంటీన్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. మనం కాకినాడలో 5 అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి. వీఆర్ టార్గెటింగ్ ఆల్ రిపేర్ వర్క్స్ టు బి కంప్లీటెడ్ బై 5th of August. After that, by 15th of August, we are planning to, as per government's initiative, we are planning to launch all 5 Anna canteens in full shape by 15th. So food will be served at a very marginal, very reasonable cost to all the poor families in the urban areas of Kakinada.
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ చేశారు. ముందుగా ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించిన కాలేజీ ప్రిన్సిపల్ వి శ్రీనివాస్, అధ్యాపకులు, సిబ్బంది కళాశాల ఆవరణలో పర్యావరణ పరిరక్షణ కోసం ఎమ్మెల్యే నెహ్రూ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడారు. మార్చుల యొక్క ఆలోచనలో వచ్చే విద్యాశాఖ మంత్రి గారు తీసుకున్నటువంటి కార్యక్రమాల సందర్భంగా మన జగ్గంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించుకుంటున్నటువంటి పుస్తక పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాతో పాటు వచ్చినటువంటి చిరంజీవులు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. మరి ఈరోజు కొత్తగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డాం. నిన్నటి వరకు ఏం జరిగింది అన్న దాన్ని మర్చిపోదాం. ఎందుకంటే దాన్ని చదువుకోవడం అన్నది భవిష్యత్ తరాలకు ఉపయోగం కాదు. రేపటి నుంచి ఏం చేసుకోవాలి అన్న దాని మీద మనం అందరం కూడా ఆలోచన చేసుకుని ఆ చేసుకునేటటువంటి ప్రతి కార్యక్రమం సమాజానికి ఉపయోగపడేలాగా, సాంప్రదాయాలకు అక్కడ భిన్నంగా ఉన్నటువంటి విధానంలో మనం తీసుకోవాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి మనం చేసుకుంటాం. ఉద్యోగం మరి ఉద్యోగం కోసం చదువు కాదు, విజ్ఞానం కోసం చదువు ప్రధానంగా మనం నేర్చుకోవాలని చెప్పేసి మనం చేసుకుంటూ మరి అంత బాధ్యతగా కూడా ఇవాళ మన ప్రిన్సిపల్స్ కానీ లెక్చరర్స్ కానీ తన సొంత పిల్లవాడికి ఏ రకంగా వాడి భవిష్యత్తు ఎదగాలి, పరిపక్వత చెందాలి అని చెప్పేసి ఆలోచన చేస్తారో అంత బాధ్యతగా కూడా వీళ్ళంతా 600 మంది కూడా మీ పిల్లలే అనేటటువంటి భావనతో మీరు బాధ్యతలు తీసుకుని విద్యార్థులందరినీ కూడా ఉత్తీర్ణులు చెయ్యాలి అని చెప్పేసి మీ టైంలో ఎంతో అక్కర్లే రోజుకు 2 గంటలు వెచ్చించగలిగితే మనసు పెట్టి ప్రతి ఉపాధ్యాయుడు సరిపోదు. అందరికీ నమస్కారం. నా పేరు వి శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ జగ్గంపేట. ఈ రోజున సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా కానుక పథకంలో భాగంగా ప్రభుత్వం వారు సప్లై చేసినటువంటి పాఠ్యపుస్తకాలు మరియు నోటు పుస్తకాలను విద్యార్థులకు మన గౌరవ జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారి చేతుల మీదుగా పేద విద్యార్థులందరికీ కూడా పంపిణీ చేయడం జరిగిందండి. మరి కళాశాలలో చాలా కాలం నుంచి కూడా లేనటువంటి ఈ యొక్క పథకాన్ని ఈ రోజున ప్రవేశపెట్టడం పేద విద్యార్థులందరికీ కూడా చాలా ఆనందకరమైనది. మరి ఈ ప్రోగ్రాంకి మేము పిలవగానే హాజరైనటువంటి గౌరవ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మిగిలి ఉందండి, అవి వచ్చిన వెంటనే కూడా విద్యార్థులందరికీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. నోట్ బుక్స్ కొనుక్కోలేని పరిస్థితి నుంచి ఈ రోజున మరి విద్యార్థులకి అన్ని సబ్జెక్టులకు సంబంధించిన టెక్స్ట్ బుక్స్ 12 రకాల నోట్ బుక్స్ కూడా ఉచితంగా సప్లై చేయడం జరిగింది. ఈ విషయంలో విద్యార్థులందరూ కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. అలాగే కళాశాలకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రధానంగా వర్షం పడినప్పుడు రోడ్డు నుంచి వచ్చే వాటర్ అంతా కూడా కళాశాలలోకి, క్లాస్ రూమ్లోకి రావడం జరుగుతుంది. దానికి సంబంధించి కళాశాలలో 4 భాగాలుగా సీసీ రోడ్ల నిర్మాణం చేపడతా అని చెప్పేసి ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి పాడుపడ్డటువంటి ఈ బిల్డింగ్ని డిస్మాంటిల్ చేసి కొత్త బిల్డింగ్ నిర్మించే దానికోసం కూడా ఆలోచన చేస్తా అని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు హామీ ఇచ్చి ఉన్నారు. రాజధానిలో టిట్కో గృహ సముదాయాలను మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. మందడం, దొండపాడులో స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ కమిషనర్, టిట్కో ఎండీతో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజుకి 3,13,832 గ్రౌండ్ అయినాయి. 3,13,832. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి అసలు ఈ మొత్తాన్ని కంప్లీట్గా నాశనం చేసింది.
2014-19 పీరియడ్లో ఈ రాష్ట్రంలో పేదలు నిరుపేదల కోసం ప్రతి తల్లి తన పిల్లలతో భర్తతో ఎంతో ఆనందంగా ఉండాలని 2019 అయిపోయేటప్పటికి 90-100% అయిన ఇళ్ళు 77,371 ఉన్నాయి. అంటే 77,371 ఇళ్ళు 90-100% పూర్తి అయిపోయినాయి. లక్షలకి కట్టేదానికి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చాం. 5 లక్షలు కట్టమని అధికారులకి ఆదేశించాం. అందులో 4,54,704 4,54,704 ఇళ్ళకి టెండర్ పిలిచారు. ఎక్కడైతే సైట్స్ అవైలబుల్ ఉన్నాయో వాటన్నిటికీ టెండర్ పిలిచారు. సైట్స్ అవైలబుల్ కాని వాటి కలెక్టర్స్ చెప్పాం, సైట్స్ చూస్తున్నారు. 10% అనేది 1,22,000. అంటే అప్పటికే చాలా వరకు 100% అయినాయి, 90% అయినాయి, 80%, 70%. అయితే వైఎస్ఆర్సీ ప్రభుత్వం రావటం ఈ ఇళ్ళనన్నిటినీ తగ్గించేసి 50-75% అయినవి 64,245 ఉన్నాయి. 2019కి 25% నుంచి 50% అయినవి 49,325. హై క్వాలిటీ రోడ్స్, డ్రైన్, అండర్గ్రౌండ్ డ్రైన్. ఇక్కడ ఒక చిన్న అంగన్వాడీ స్కూల్ పెట్టాలని, ఇక్కడ చిన్న షాపింగ్ కాంప్లెక్స్ పెట్టాలని, ఇక్కడ మళ్ళీ ఒక కమ్యూనిటీ హాల్ పెట్టి ఇవన్నీ డిజైన్ చేసాం. ఎక్కడ అర్బన్ హౌసెస్ కట్టినా, ఎక్కడ టిట్కో హౌస్ కట్టినా ఖచ్చితంగా ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలా. ఏదైనా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ చేసుకోవడానికి, పిల్లలు చదువుకోవడానికి అంగన్వాడీ స్కూలు, పెద్ద కాంప్లెక్స్ అయితే స్కూల్ ఉండాలా. ఇలా అన్ని వసతులతో యాక్చువల్గా డిజైన్ చేసాం. అయితే 2019లో 2,216 చేశారు. ఏదైతే 5 లక్షలు మేము శాంక్షన్ ఇచ్చామో దాంట్లో నుంచి మిగతా యుద్ధు అవసరం లేదు. టిట్కో హౌసెస్, పేదల నిరుపేదలకి మంచి ఇళ్ళు అవసరంలా, 4 గోడలు కట్టి స్లాబ్ వేసి ఇస్తే చాలు. 4 గోడలు ఒక స్లాబు, అలాంటి ఇల్లు కడితే చాలని టిట్కో హౌసెస్ ఏదైతే 5 లక్షలు మేము శాంక్షన్ ఇచ్చామో దాంట్లో నుంచి తీసేసి 2,62,200 చేశారు. దాంట్లో కూడా కంప్లీట్ చేసింది 1,67,000. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొత్త వరవడికి, భావితరాల సేవలకు నాంది పలికిందని గుంటూరులో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యాహ్న బడి భోజన పథకానికి మరి అపర అన్నపూర్ణగా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు కీర్తించే, అలానే అన్నదాతలకు స్ఫూర్తి ప్రదాతగా, అన్నదానానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన తూర్పుగోదావరికి చెందిన కీర్తిశేషురాలు డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడాన్ని బ్రాహ్మణ సమాజం హర్షిస్తుంది. ఎందువల్లంటే డొక్కా సీతమ్మ గారు స్వాతంత్రం పూర్వక ముందు నుంచి ఆమె 100 ఎకరాలను సైతం అమ్మి బాటసారులకి ఉచితంగా అన్నదానం కార్యక్రమాలు వారు ఆమె కుటుంబ సభ్యులు నిర్వహించేవారు. అప్పట్లో ఆమె లంకల గన్నవరంలో నివసించేది. ఆమె పేరు మరి చిరస్థాయిగా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా నిలిచిందంటే ఆమె చేసిన సేవా కార్యక్రమం వల్లే ఆమెను ఈ రోజుకి చెప్పుకోవటం జరుగుతుంది. ఆమె బ్రిటిష్ వారికి కూడా మరి వాళ్ళు ఆకలి టయానికి వస్తే అన్నం, ఆహార పదార్థాలు అందించడం జరిగేది. అట్లానే లంకల్లో గ్రామాల్లో వరదలు వస్తే ఆమె వారికి పడవల్లో తీసుకెళ్ళి భోజన సదుపాయాల ఏర్పాట్లు చేయటం చేసేది. మరి అట్లాంటి స్ఫూర్తి ప్రదాత పేరుని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు, అట్లానే ఉప ముఖ్యమంత్రిగా మరి డొక్కా సీతమ్మ గారి పేరు ప్రతిసారి ప్రతి మీటింగ్లో సమావేశంలో మరి చెప్పి ఆమె సేవల్ని కొనియాడుతూ ఉండే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి బ్రాహ్మణ సమాజం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున ప్రభుత్వ పథకాలకి గత ప్రభుత్వంలో చూసాం
ప్రజల సొమ్మును దోచుకొని మనీ లాండరింగ్ క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగనన్న గోరు ముద్దల పథకం అంట. గోరు ముద్దల పథకం. ఇదే పథకానికి ఆయన పేరు పెట్టాడు. ఎంత సిగ్గుచేటు! ఇట్లాంటి క్రిమినల్స్కి ప్రభుత్వ పథకాలు పేర్లు పెట్టుకోవటం దేశంలో ఎక్కడా లేదు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో చూసినా, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రులుగా చూసినా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా కాలంలో చూస్తున్నా ఆయన జాతీయ నేతలు, సేవా రంగాల్లో ఉన్న మరి కీర్తిశేషుల పేర్లని ప్రభుత్వ పథకాలకి మనం పెట్టడం చూసాం. అన్న నందమూరి తారక రామారావు గారి పేరుతో అన్నా క్యాంటీన్, అట్లానే ఈ రోజున రాష్ట్రపతిగా పనిచేసిన అబ్దుల్ కలాం గారి పేరు, అట్లానే స్కూల్ పిల్లలకి బ్యాగులు, పుస్తకాలు ఇచ్చే పథకం పేరు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు. ఇట్లాంటి పథకాలు ఎన్నో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చంద్రబాబు గారు గతంలో, ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇది ప్రజలకి ఆకాంక్షగా ఉన్న పేర్లనే పెట్టడం వల్ల ఈ రోజున భావి తరాలు, భవిష్యత్ తరాలు, విద్యార్థులు ఎవరు వీళ్ళు, ఈ పథకానికి ఎందుకు పేర్లు పెట్టారని చెప్పి వారి సేవల్ని తెలుసుకొని వారిలాగా భవిష్యత్తులో ఈ దేశంలో మారే పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళకి చరిత్ర తెలుసుకునే అవకాశం మరి ఈ పథకాల ద్వారా కలుగుతుందని బ్రాహ్మణ చైతన్య వేదిక తెలియజేస్తుంది. బ్రాహ్మణ సమాజం తరపున పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలానే పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు రసీదు తల్లి జిల్లా ఎస్పీని కలిశారు. హత్య చేసిన వారితో పాటు ఎవరెవరు ఉన్నారు, దీని వెనుక ఉన్న వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేయాలని ఎస్పీకి మెమోరాండం ఇచ్చారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. సభలో పనిచేస్తాడు, అంతేగాని అతను ఎక్కడ కూడా చాలా సౌమ్యుడండి. చాలా గొడవలకు కానీ లేకపోతే బట్టబయలుగా తిరిగే మనిషి కానీ కాదు. అలాంటి వాడిని అలా చేశారు. చేసిన దానికి నిజమైనటువంటి ఎవరైతే అది ప్రోత్సహించినటువంటి వాళ్ళు ఎవరు, అది చేసిన వాళ్ళు ఎవరు, దాన్ని చేపించినటువంటి వాళ్ళు ఎవరు, దానికి ఉన్నటువంటి మరి బ్యాక్ ఉన్నటువంటి వాళ్ళని మీరు తీసుకురాకపోతే ఇంకా వైరస్ లాగా ఇప్పుడు చెప్పాడు కదా, కొమ్మలు నరుగుతున్నాం తర్వాత మొదలు నరుగుతాం అని చెప్తున్నారు కదా. కొమ్మలు అంటే ఇంకా ఎంతమందిని నరకాలని? ఆ మొదలునే నరుకు, మమ్మల్నే నరకండి. మీకు అంత ఇదిగా ఉంటే నాకైతే ఇది లేదు. చిన్నపిల్లలు 25 సంవత్సరాలు వాళ్ళ జీవితాలు చిన్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆ విధమైనటువంటి ఆలోచనలు చేయటం, అలాంటి ప్రోత్సహించడం, అలాంటి ప్రోత్సహించే మాటలు మాట్లాడటం చాలా బాధాకరం. ఇప్పుడు ఎస్పీ గారికి కూడా అదే చెప్పాను, ఇది కరెక్ట్ కాదండి. గ్రామాల్లో పాలన ఆపి ఈ కొట్టటాలు మొదలు పెట్టారు, సంపటాలు మొదలు పెట్టారు. ఏటైనా ఆపండి. ఇది ఏంటండి, ఈ నరమేధం ఏంటండి? ఆ ఏల్పూర్లో కూడా రోజు నా ఊరు అని చెప్పి, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఊరు అని చెప్పి రోజువారీ దారుణాలు. 30 మంది పోలీసులను పెట్టారు. ఎందుకండి పోలీసులు? అదే ఆ ఎమ్మెల్యే ఎందుకయ్యాడ గొడవ అని వాళ్ళ నాయకులకు ఒక్క మాట చెబితే ఈ గోల లేదు కదా. రోజు కొట్టడం, వైశ్యాసులను కొట్టడం, ముస్లింస్ని కొట్టడం, ఎస్సీలను కొట్టడం, ఎస్టీలను కొట్టడం, బీసీలను కొట్టడం, మైనార్టీలను కొట్టడం, ఇవన్నీ ఎందుకండి? మీరు హ్యాపీగా చేసుకోండి. నేను కూడా ప్రశాంతంగానే ఉండాలి. నేను కనీసం కూడా మాట్లాడట్లేదు. తప్పట్లా ఆ బాధలు వాళ్ళు ఏడుపులు అవన్నీ తప్పనిసరి మాట్లాడటం జరుగుతూ ఉంది, అంతేగాని మరొకటి కాదు. ఇప్పటికైనా మీరు పాలన చేసుకోండి, మీ బ్రహ్మాండంగా చేయండి, మీరు అన్ని విధాలు బాగు చేయండి. వినకొండని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి. మేమేం కాదనలేదు, మేమేం మీకు అర్థం కాదు అని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, అదేనండి మా అబ్బాయి రషీద్ని చంపేశారు. ఇవాళకి 10 రోజుల పైన అయింది. అందుకని ఆఫీస్కి వచ్చాము ఆయన్ని అడగటానికి. మాకు న్యాయం చేయాలి. ఎవరెవరు పేర్లు ఉన్నాయో మేము ఇచ్చిన పేర్లు ఎక్కలేదు, బయటికి తీసుకురాలేదు. వాళ్ళకి అన్ని చెక్ చేయించి మాకు న్యాయం చేయమని అడగటానికి వచ్చాను. ఎస్పీ గారు ఖచ్చితంగా న్యాయం చేస్తానమ్మా, నేను ఇలా ఎవరికి జరగకూడదు, నేను ఖచ్చితంగా ఇక్కడ ఉన్నంత వరకు అన్ని న్యాయం చేస్తానని చెప్పారు.
గుంటూరులోని నవభారత నగర్లో ప్రముఖ 2 వీలర్ సంస్థ సరిపూడి సుజుకి కంపెనీ ఆధ్వర్యంలో సుజుకి ఎవెనీస్ 125 నూతన 2 వీలర్ వెహికల్ ప్రారంభిస్తున్నట్టు ఆ కంపెనీ ఎండి అనిల్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. చాలా హ్యాండీగా లైట్ వెయిట్గా చాలా బాగుంది. అలాగే సుజుకి మనకు తీసుకుంటే ఇట్స్ బ్రాండ్ ఎప్పటి నుంచో స్టేట్లో అదొక మంచి తనదైన ముద్ర ఒకటి వేసుకున్నారు. అందులో అనిల్ సరిపూడి సుజుకి అంటేనే అది కూడా చాలా ఇట్స్ బ్రాండ్ నిజంగా. దాని రీచబిలిటీ మనం తెలుసు మనందరికీ కూడా. ఎన్నో ప్రాంతాల్లో ఆయన బ్రాంచెస్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అందులో కూడా వరల్డ్ క్లాస్ సెలబ్రిటీస్ లాగా ఆయన ప్రత్యేకమైన కృతజ్ఞతలు అండ్ కంగ్రాచులేషన్స్ అండి. నా చేతితో ఇది ఓపెన్ చేసుకోవడం జరిగింది. వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి, సుజుకి వారి టీం మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. 17 సంవత్సరాల సుజుకి చరిత్రలో మీకు తెలిసిందే, ప్రపంచంలోనే అత్యధికంగా ఇండియాలో ఎక్స్పోర్ట్ అవుతున్న బండి అంతా కూడా సుజుకీలో సుజుకి యాక్సెస్. సేమ్ ఇంజిన్ తోటి, సేమ్ పెర్ఫార్మెన్స్ తోటి ఇంకొంచెం ట్రెండింగ్ కోసం ఎల్లో కలర్ని ఈరోజు లాంచింగ్ చేయడం జరిగింది. ఇది ఎవెనీస్ ప్లస్ ఇండస్ట్రీలో బెస్ట్ మైలేజ్ ఇస్తూ బెస్ట్ కలర్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది. ఈ కలర్ కోసం గత 2 సంవత్సరాల నుంచి యాజ్ ఎ డీలర్గా మేము టెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎల్లో అనేది చాలా సుఖం. ఈ మనకున్న సెంటిమెంట్ ప్రతి మన గణపతికి కూడా ముందుగానే ఎల్లో కలర్ ఇస్తాం. అలానే మన అదృష్టం బాగుండి మన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎల్లో గవర్నమెంట్ వచ్చింది. ఇలాగనే ఇదే ఎల్లో కలర్ని మనల్ని గృహానికి అందించాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే బండి ఉంటూ ఉంటుంది, కానీ ఆ శుభ సూచకాన్ని ఈరోజు అందించాలి. 2 సంవత్సరాల నుంచి వెళ్తున్న ఈ మా కంపెనీ ఫస్ట్ ఎల్లో కలర్ వెహికల్ కూడా ఇదే చూడడం జరిగింది. ఆ ఇండియాలో ఉన్న ఫస్ట్ ఎల్లో కలర్ వెహికల్ని మేడం గారు చేతున్నారు. ఎందుకంటే ఏం కూడా ఈరోజు అదృష్టం 10,000 20,000 మైలేజ్ చేయాలి, 50,000 మా సొంత మా ఇంటి అమ్మాయి ఇలా ఈ ఎల్లో కలర్ని ఇక్కడ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటికే దీనికి వాళ్ళందరికీ కూడా ఎలా లోపు అందరూ వన్స్ అగైన్ ఇదే సుజుకిని ఇండియాలో నెంబర్ 1గా గుంటూరు జనాలందరికీ కూడా మరొకసారి మైలేజ్ వస్తుంది సార్. మైలేజ్ వస్తుంది వెహికల్ మైలేజ్ 64. ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు 10 సంవత్సరాల వారంటీ. ఓకే, 10 సంవత్సరాల వారంటీ ప్లస్ రోడ్ సైడ్ ఎస్టేట్ అంటారు. అంటే మన కార్లు కొన్నాం, రోడ్ సైడ్ ఎస్టేట్ కార్ ఎక్కడ ఆగిపోతే ఈజీగా ఆడుకోవడానికి. కానీ 2 వీలర్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఆర్ఎస్ఐ. ఈ ఆర్ఎస్ఐ తోటి మీకు ఎక్కడన్నా గుంటూరు కాదు, ఇండియాలో ఎక్కడైనా సరే ఆ బండి ఆగిపోతే, ఈవెన్ పెట్రోల్ ఆగిపోయినా కూడా టోల్ ఫ్రీ నెంబర్ చేస్తే వాళ్ళు మీరే సర్వీస్ దీని కాదు. మీరు ఎక్కడ ఒక పంచర్ పడుతుంది తప్ప మిగతా ఏదున్నా సరే వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తీసుకెళ్తారు. ప్లస్ బండికి 10 సంవత్సరాల వారంటీ, ఇంక్లూడింగ్ కలర్ చాలా కార్బన్ అన్ని 10 సంవత్సరాల వారంటీ. సైడ్ స్టాండ్ చాలా మంది చెప్తున్నట్టు మనం వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే అనుకోకుండా సైడ్ స్టాండ్ వేసేప్పుడు స్టార్ట్ చేసి వెళ్ళిపోతాం. కానీ ఈ బండి కూడా ప్రత్యేకత ఏంటంటే ఆ సెల్ఫ్ స్టాండ్ కానీ కూడా అలానే ఎక్కడో చిన్న యాక్సిడెంట్ అవడానికి ఛాన్స్ ఉంది. సైడ్ స్టాండ్ వేసుకుంటే అసలు బండి స్టార్ట్ అవుతుంది. మీరు బండి స్టార్ట్ మీరు బండి తీసి ఆ సైడ్ స్టాండ్ మళ్ళీ బ్యాక్ అంటే తర్వాత మాత్రమే సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది. దివ్యాంగులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ పై దివ్యాంగుల 2016 చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి కోశాధికారి గొట్టిపాటి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. గుంటూరులోని ఎస్పీ కార్యాలయంలో వికలాంగుల హక్కుల పోరాట నాయకులు ఎస్పీని కలిసి మెమోరాండం ఇచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ గారు ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. సబ్జెక్ట్ ఏంటంటే దివ్యాంగులు సివిల్స్లో దేనికి పనికిరారు అని చెప్పి ఆమె ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. దాని మీద మేమందరం కూడా అక్కడ తెలంగాణ ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఏపీ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ జరిగింది మా దివ్యాంగుల సమక్షంలో. సో మా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఆవిడ ఏ విధంగా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఒక రాజ్యాంగపరంగా ఉన్నటువంటి దీంట్లో ఉండి మాట్లాడటం అనేది చాలా బాధించింది.
ఆమె వెంబటే ఉపసంహరించుకోవాలని చెప్పి, అలాగే ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి రత్నగిరి జిల్లాలో మీ తమ్ముడైనటువంటి సిసోడియా అగర్వాల్ గారు జాయింట్ కలెక్టర్గా ఉన్నారు. ఇది మీకు తగదమ్మా, ఇలాంటి విషయాలు మీరు ఉపసంహరించుకోవాలి. మీరు ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి కూడా దివ్యాంగులని కించపరచడం అనేది ఇది భావ్యం కాదు. మీలాంటి వాళ్ళకి ఇది సరైన పద్ధతి కాదని చెప్పి దీన్ని మేము ఖండిస్తున్నాము. వెంటనే మీరు వెంబటే ఆ సంవత్సరాన్ని ఒప్పించుకొని దేశంలో ఉన్నటువంటి హ్యాండిక్యాప్ దివ్యాంగులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని పక్కనే ఉన్నటువంటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము సవినయంగా విన్నవించుకుంటున్నాం. వెంటనే ఆ మేడం గారిని సస్పెండ్ చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మా దివ్యాంగుల తరఫున కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజధానిలో టిట్కో ఇళ్లను పరిశీలించిన మంత్రి నారాయణ. పేదల సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి. పల్నాడు ఎస్పీని కలిసిన రషీద్ తల్లి. హంతకుని వెనుక ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని వేడుకోలు. తెలంగాణ ఐఏఎస్ స్మిత సబర్వాల్కు ఏపీలోనూ నిరసన సేగ. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని దివ్యాంగుల డిమాండ్. స్టూడియో అండ్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.